ఈ వీడియోలో ఉప్పాట్రిస్ దగ్గర ఉన్న ఆలయం మరియు ఈ ప్రదేశం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. గుణాలమ్మ తల్లి ఆలయం బంగారు గరువు గ్రామంలో ఉన్న ఉప్పా చెట్ల మధ్య ఉంది. ప్రతి ఏడాది మే నెలలో ఈ తల్లి పండుగ జరుగుతుంది. పండుగకు చుట్టుప్రక్కల ఉన్న వివిధ గ్రామాల నుండి భక్తులు విచ్చేసి వారి మొక్కులు తీర్చుకొని తల్లికి పూజలు చేస్తారు. ఆలయం నిర్మించక ముందు ఇక్కడే పూజలు జరిగేవి. ఉప్పా ప్లేస్ గురించి మీకు తెలిసిన ఏమైనా విషయాలు చెప్తారా? నేను ఉప్పా గురించి తెలుసుకుంది చాలా తక్కువ. నేను విన్నది బట్టి ఏంటంటే, గతంలో ఒక సాధువు ఈ ఊరికి వచ్చినప్పుడు అక్కడ భోజనం కోసం అడుగుతారు కదా, సాధువులు అంటే భిక్ష తీసుకొని తింటారు కదా. భిక్ష అడిగినప్పుడు ఈ ఊర్లో వాళ్ళు భిక్ష పెట్టలేదంట, ఉప్ప వాళ్ళు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి భిక్ష అడిగినప్పుడు వాళ్ళు భిక్ష పెట్టారంట. సో ఆయన అనమాట సంతృప్తి చెంది వాళ్ళకి బంగారం పండుతుంది మీరుండే చోట అని ఆశీర్వదించారు. ఈ ప్రాంతంలో మాత్రం ఉప్ప చెట్లు మాత్రమే పెరుగుతాయి అని చెప్పి శాపం పెట్టాడంట. అందుకే ఇంత పుష్కలంగా సమృద్ధిగా ఉప్ప చెట్లు అనేవి ఎవరు పెంచినవి కావివి. ఆయన శాపం వల్ల భూమి నుంచి పుట్టుకొచ్చాయని నమ్ముతారనమాట. ఇవి ప్లాంట్స్ కూడా వేరే అక్కడ కనిపించవు. వీటిని మోస్ట్లీ కోబ్రా సాఫ్రన్ అంటారని విన్నాను. కోబ్రా సాఫ్రన్ ఇంగ్లీష్ లో, అది సైంటిఫిక్ నేమ్ ఈ చెట్లకి. వీటికి ఏవో కాయలు కూడా వస్తాయన్నారు. వస్తాయంట. ఆయిల్ చేస్తారు అన్నట్టు. వాటి గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు. నేను చెప్పాను కదా, ఈ ట్రీస్ గురించి చాలా తక్కువ నాలెడ్జ్ తెలుసు నాకు. తెలిసిన వరకు అయితే ఇది ప్లేస్ ఇలా క్రియేట్ అయింది అని తెలుసుకొని వచ్చాను అనమాట. ఇంకా ఈ ప్లేస్ ఇంకా ఫేమస్ అయిందా లేకపోతే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది? లేదు, ఇంకా డెవలప్ అవ్వాలి. ఎందుకంటే చూడడానికి చాలా చక్కగా ఉంది. ప్లేస్ మాత్రం హాయిగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. ఎవరైనా రావచ్చు. కొంచెం డెవలప్మెంట్ అనేది మనం చేయాల్సి ఉంది. అండ్ లొకేషన్ నావిగేషన్ కూడా ప్రాపర్గా లేదు. ఊళ్ళో వాళ్ళని కనుక్కుంటూ ఆర్ఎల్స్ గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ రావాలి. దానికి మనకి డైరెక్షన్స్ ఇవి కూడా ఉంటే బాగుండేది అనుకుంటున్నాను. రోడ్వే కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది, ఆఫ్ రోడ్ ఉంది. సో అది కూడా క్లియర్ అయితే బాగుంటుంది. ఇంకా ఎక్కువగా టూరిస్టులు విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి ఈ ట్రీస్ ఏ సీజన్లో బాగుంటాయి అంటారు? నాకు తెలిసి అయితే ఇయర్లీ ట్వైస్ ఈ చెట్లు అనేవి కలర్ మారుతూ ఉంటాయంట. నార్మల్గా అయితే గ్రీన్ ఇంకా పింకిష్ కలర్లోకి మారుతాయని విన్నాను. ఇప్పుడు కొంచెం గ్రీన్, లైట్ గ్రీన్ అండ్ పింక్ షేడ్లో వచ్చాయి కదా. ఇంకా డార్క్ పింక్ షేడ్లోకి వస్తే ఇంకా బాగుంటుంది. మోస్ట్లీ ఇయర్లీ ట్వైస్ మారుతాయంట. ఫిబ్రవరి టు మార్చ్లో, తర్వాత మళ్ళీ సెప్టెంబర్ తర్వాత మారుతూ ఉంటాయి, మారుతాయని విన్నాను. కానీ నేనైతే మార్చ్లోనే విజిట్ చేయడం జరిగింది. సో మీరు కూడా అందరూ మస్ట్ విజిట్ చేయండి. మీకు అవకాశం ఉంటే ఈ మే నెలలో జరిగే పండుగకు వచ్చి తల్లిని దర్శించుకోండి. నూతనంగా ఇక్కడ శివలింగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శివరాత్రి పండుగ ఇక్కడ చాలా బాగా నిర్వహిస్తారు.